క్రాప్ లోన్ల పాత బకాయిలు సర్కార్ మెడకే. క్రాప్ లోన్లు పాత బకాయిలు కూడా ఇప్పుడు సర్కార్ మెడకే వెచ్చిపోయింది దొర. పాత బకాయిలు అంటే కేసీఆర్ ఉన్నప్పటి ₹1,00,000 పంట రుణాలను పూర్తి స్థాయిలో మాఫీ చేయని గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకా 14 లక్షల మందికి పైగా రైతులకు 9,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయిండు కేసీఆర్. రుణమాఫీ చేస్తానడు ఇట్టిట్టానే అవతల పడ్డాడు. 9,000 కోట్ల రూపాయలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద నూకిపోయిండు. నువ్వు గట్టు ఉన్నప్పులు అట్లనే ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు ₹1,00,000 రుణాలు తీసుకున్నాం అనుకో, మనం తీసుకుంటే అది ఏంది 5 ఏళ్ల దాకా ఏమైపోయింది, వడ్డీకి భూచక్ర వడ్డీ కేసీఆర్ పెరిగినాయి. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఏంటంటే ఎప్పటికప్పుడు వాయిదాలు కరెక్ట్ గా కట్టుకుంటూ పోతే ఏంటంటే తక్కువ వడ్డీ ఉంటుంది బ్యాంకులలో. కట్టకపోతే డబుల్ చేస్తారు వాళ్ళు బ్యాంకు వాళ్ళు. దాంతో ఏమైనా ₹1,00,000 ఉన్న అప్పు 2,50,000 అయింది. ఆయన ₹1,00,000 రుణమాఫీ చేస్తే 2,50,000 ఓడగట్టాలి మీ తాత కడతాడా అని అడుగుతున్నారు. రైట్ గా ఇంకా 14 లక్షల మందికి కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు 9,000 కోట్లు. రెండోసారి అధికారంలోకి రాగానే 1,00,000 దాకా ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన గత బీఆర్ఎస్ సర్కారు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కూడా పూర్తి స్థాయిలో మాఫీ చేయలేదు. గత ప్రభుత్వ తీరు వల్ల లక్షల మంది రైతులు డిఫాల్టర్లుగా మిగిలిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు హడావిడిగా కొన్ని లోన్లు మాఫీ చేసినప్పటికీ ఇంకా 14 లక్షల మందికి పైగా రైతులకు చెందిన 9,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. తాజాగా ఈ బాకీలను కూడా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈడ నూకి అవతల పడ్డాడు. ఈడ నూకి గుండె చీల్స్తే ఏం లేవు అప్పులే. కేసీఆర్ గుండె చీల్స్తేనంటే ఎవరో కనిపిస్తారట. ఇక్కడ 9,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టి ఆ బకాయిలను ఈ ప్రభుత్వం మీద నూకి అవతల పడ్డాడు కేసీఆర్. ఈయన చేసిన 29,000 కోట్ల బకాయిలు కట్టుడు, మళ్ళీ ఇప్పుడు అదనంగా మళ్ళీ 9,000 కోట్లు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టాలి. రెండోసారి పవర్లోకి వచ్చిన 2 ఏళ్లకు గానీ 2018 డిసెంబర్ 11 నాటికి ₹1,00,000 వరకు ఉన్న క్రాప్ లోన్లను మాఫీ చేస్తామని 2018 ఎన్నికల టైంలో బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఆ కటాఫ్ డేట్ నాటికి రాష్ట్రంలో 40.66 లక్షల మంది రైతులు 25,936 కోట్ల పంట రుణాలు తీసుకున్నట్టు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ లో తేల్చింది. నిబంధనలను పరిగణలోకి తీసుకుంటే సుమారు 37 లక్షల మంది రైతులకు 20,141 కోట్ల రుణాలను మాఫీ చేయాలని బ్యాంకర్లు తేల్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల దాకా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ జోలికి వెళ్ళలేదు. దీంతో వడ్డీలు పెరిగి రైతులు తిప్పలు పడ్డారు. ఇగో ఇది కేసీఆర్ చేసిపోయిన కథ. 1,00,000 ఉంటే 2.5, నువ్వు ₹1,00,000 చేసి 1,00,000 ఆడనే ఉండే.